హలో హాయ్ నమస్తే అండి. మేంకి ఇందిరమ్మ ఇల్లు వైశాల్యం 600 చేరుపు అడుగులు మించకూడదని మన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. పైసలు ఉన్నోడు కొద్దిగా అమౌంట్ కలుపుకొని కట్టుకుంటాడు, పైసలు లేనోడు పరిమితి మించకుండా కట్టుకుంటాడు. అంతేగాని పరిమితి మించితే 600 చేరుపు అడుగులు మించితే ఇల్లు రాదని పైసలు పడాయని అనడం కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా పైసలు పడేటట్టు చూడాలి. ఉన్నోడు లేనోడు ఉంటాడు. ఉన్నోడు పైసలు ఎక్కువ కలుపుకొని కట్టుకుంటాడు, లేనివాడు మీరు ఇచ్చే 5 లక్షలతోనే కట్టుకుంటాడు. అంతే తప్ప ఇల్లు రాదు అనడం కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇంతకుముందు పాత అప్పో చేసి కన్స్ట్రక్షన్ బేస్మెంట్ వరకు కన్స్ట్రక్షన్ చేసి ఆగిపోతే లిస్టులో పేరు అయితే అదే బేస్మెంట్ మీద కట్టుకుంటాడు. ఆ కట్టుకున్న దాని మీద పైసలు పడ్డట్టు చేయాలి. ఎన్నో అప్పో చేసి ఎన్నో ఒక తిప్పల పడి తెచ్చుకొని కట్టుకున్న తర్వాత మధ్య లాగిపోతే వాళ్ళ పేర్లు లిస్ట్ వచ్చింది అనుకోవాలా. అదే